నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపహాడ్ వెల్ఫైర్ సొసైటీ ఆధ్వర్యంలో రంగవల్లి పోటీలు. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు. ముగ్గుల పోటీకి సహకారం అందించిన బ్రిలియంట్ సంస్థల అధినేత బిఎన్ఆర్. ప్రజలకు, అధికారులకు మధ్య వారధులుగా పనిచేసే జర్నలిస్టులు సారథ్యంలో ముగ్గుల పోటీలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక బ్రిలియంట్ విద్యా సంస్థల ఆవరణలో అంగరంగ వైభవంగా ముగ్గులు పోటీలు కొనసాగాయి. ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపాడు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో తొలిసారి మహిళల ప్రతిభను గుర్తిస్తూ రక్షాబంధన్, వినాయక చవితి, జర్నలిస్ట్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలకు ముగ్గు, రంగులు అన్ని రకాల ఏర్పాట్లు జర్నలిస్టులే సమకూర్చడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై వార్తా కథనాలు ప్రచురిస్తూ ప్రజలకు అధికారులకు మధ్య వారిదిగా పనిచేస్తూ ప్రజల సమస్యలు అధికారులకు తెలియజేస్తూ సమస్య పరిష్కారానికి పనిచేస్తున్న జర్నలిస్టులు ఆదర్శంగా ఉంటున్నారని అన్నారు. సమస్య ఏదైనా పాత్రికేయుల దృష్టికి తీసుకురావచ్చని సమస్య పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కూడా సెప్టెంబర్ 6వ తేదీన అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులు, మెమొంటోస్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకారం ఇచ్చిన దాతలకు జర్నలిస్టులు తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ముగ్గులు పోటీ నిర్వహణ కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యా సంస్థల అధినేత బిఎన్ఆర్, కార్తికేయ, ఐకెపి ఎపిఎం నాగార్జున, సిడిపిఓ ప్రమీల, సంఘ సేవకులు గాదె మాధవరెడ్డి, ధరణి ఫౌండేషన్ చైర్ పర్సన్ చైతన్య, కాంగ్రెస్ నేతలు ఇంగువ రమేష్, పూలపెల్లి సుధాకర్ రెడ్డి, గూగులోత్ కిషోర్, షేక్ రహీం, జెర్రిపోతుల పవన్, క్లబ్ ఉపాధ్యక్షులు దామెర ఆదినారాయణ, ట్రెజరర్ సురేష్, జాయింట్ ట్రెజరర్ సతీష్, క్లబ్ సభ్యులు పాలెపు రామకృష్ణ, అనిల్ కుమార్, ఎస్ గోపి, ప్రసన్నకుమార్, రవికుమార్, రాజేష్, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. 15 minutes completed. 30 minutes more in మీకు ఇచ్చినటువంటి సమయంలో 15 నిమిషాలు ముగిసింది. మరొక 30 చేస్తున్నాం. మీరు వేసిన ముగ్గుల వద్ద నలుగురు వచ్చేలాగా ఉండాలి. రమాదేవి అంట, రమాదేవి ఎవరు ముగ్గు వద్ద వారు ఉండాలమ్మా. మీరు స్లిప్లు ఆడబెట్టి వెళ్ళటం కాదు, ఎవరు ముగ్గు వద్ద వారు ఉంటేనే. 75 మంది అన్నారు. ఎప్పుడు పొద్దున అనలేదా? 75 మంది సరికి మా వాళ్ళు కూడా వద్దండి. దయచేసి ఎవరి ముగ్గు దగ్గర వాళ్ళు మీకు ఇచ్చినటువంటి స్లిప్ను పట్టుకొని ఒకరు మాత్రమే మీ ముగ్గు దగ్గర కేవలం ఒకరి కుటుంబ సభ్యులు ఎవరుంటే దయచేసి అందరినీ కూడా బయటకు పంపించాలి. దయచేసి రిమైనింగ్ వారందరూ కూడా దయచేసి సహకరించాలి. మీ ముగ్గు దగ్గర మీరు మాత్రమే బహుమతులు, మెమోటోస్